హలో హాయ్ నమస్తే. దిస్ ఇస్ సుమ. వెల్కమ్ టు మై ఛానల్ గృహిణి ది హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ కోడిగుడ్లతో రొయ్యల కూర. ఇదేమి కొత్తది కాదండి, చాలా కామనే. అయితే ఇది నా స్టైల్లో ఎలా చేసుకుంటున్నానో ఒకసారి చూద్దాం. దీనికోసం ముందుగా ఇక్కడ నేను మట్టి కడాయిని వాడుతున్నాను. సో ఈ మట్టి పాత్రలో నూనె వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మనం చీరికలుగా చేసి పెట్టుకున్న కోడిగుడ్లని, చీరికలుగా అంటే జస్ట్ మనం ఘాట్లు పెట్టాలండి. దానివల్ల మనం వేయించేటప్పుడు కోడిగుడ్లు పేలిపోకుండా ఉంటాయి. సో ఇలాగ మనం కోడిగుడ్లు అన్నిటినీ కూడా ఎర్ర రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీకు కొంచెం ఎర్ర రంగు కావాలంటే ఇందులోనే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. మట్టి పాత్రలో చేసుకుంటే మాడిపోతుంది, లేకపోతే కోడిగుడ్లు అంటుకుపోతాయని భయం అవసరం లేదండి. సో ఇలా కోడిగుడ్లు వేగిన తర్వాత మనం పక్కన పెట్టేసుకొని అదే నూనెలో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగడం కోసం పసుపు, ఉప్పు వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని బాగా కలిపేసి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇలా మనం మూత పెట్టుకుని మగ్గించుకుంటే ఇలా ఎర్రగా వేగిపోవాలన్నమాట. అయితే మనం మట్టి కుండలో చేస్తున్నప్పుడు మనం బాగా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు అడుగంటకుండా కూర బాగా వస్తుంది. కానీ ఒకసారి అడుగంటిందంటే మనకి ఇలా మట్టి మూకుడులో నల్లగా అయిపోతుందండి. అవన్నీ కూడా కూరలో కలిసిపోతూ ఉంటాయి. అయితే ఇలా ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అందులో మన మసాలా ముద్దని వేసేసుకోవాలి. అయితే ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ మసాలా ముద్దని మాత్రమే వేసుకుంటున్నాను. అయితే ఈ కూరకి మసాలా ముద్ద మాత్రమే కాకుండా కేవలం అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు జీలకర్ర పొడితో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను మసాలా ముద్దని ఎలా తయారు చేశానంటే చిన్న అల్లం ముక్క, 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు, 2 లవంగాలు, ఒక యాలక, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక 1/4 టీ స్పూన్ గసగసాలు వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న దాంట్లో కూడా నేను కేవలం 1/2 టీ స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాను. ఇదే మసాలా ముద్దని మనం ఒక 1/2 కేజీ చికెన్కి కూడా ఉపయోగించవచ్చు. నేను ఈ వారం చికెన్ కూర చేశాను. అందులోంచి కొంచెం మసాలా ముద్దని ఫ్రిడ్జ్లో పెట్టుకుని దాచాను అనమాట. అందులోంచి ఒక 1/2 టీ స్పూన్ వేశాను. ఇక్కడ మసాలా ముద్ద బాగా వేగిపోయిన తర్వాత మనం ఆగిలించి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. అయితే ఇందులో తక్కువ మసాలా ముద్ద వేసాను కాబట్టి ఇంకొక 1/2 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడిని కూడా వేసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గనివ్వడం ద్వారా మసాలాలన్నీ కూడా రొయ్యలకు బాగా పట్టి రుచిని కలిగిస్తాయి అన్నమాట. తర్వాత అందులోనే మనం మంచినీళ్ళు పోసేసుకుందాం. ఇలా మంచినీళ్ళు పోసుకొని మనం కాసేపు హైలో పెట్టుకుంటే మనకి మరుగు వస్తుంది. ఇలా మరుగు వచ్చిన తర్వాత అందులో మనం ముందుగా వేయించుకున్న కోడిగుడ్లు వేసేసుకుని మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకుంటే మనకి కూర రెడీ అయిపోతుంది. అయితే ఎంతసేపు మగ్గించాలంటే ఒక 10 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి. లేదా కూర దగ్గర అయ్యేంత వరకు అని చూసుకుని మగ్గించుకున్నా సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు నేను మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మూత తీసి చూస్తే కూర నాకు బాగా దగ్గరకు వచ్చేసిందండి. అంటే కూర రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇలాగ ఉన్నప్పుడు మనం ఇందులో సరిపడినంత కొత్తిమీర వేసేసుకుంటే మనకి కూర ఫుల్గా రెడీ అయిపోతుంది. నేను ఇందులో ఎక్కువ కొత్తిమీర వేసుకుంటున్నాను. కానీ కలిపినప్పుడు అది తక్కువగానే కనబడుతుంది, కానీ ఎక్కువ అవ్వదు. కొత్తిమీర వేసుకుంటే ఏ కూరకైనా రుచి రావాల్సిందే. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా. అయితే నాన్ వెజ్కి అయితే ఒక స్టెప్ ఎక్కువగానే ఉంటుంది ఆ రుచి. చూసారు కదా, ఇక్కడ నేను మట్టి పాత్రలో చేసినా కూడా మనకి కూర అడుగంటలేదు. సో మనకి కూర దాదాపుగా రెడీ అయిపోయిందండి. మనం ఇంకా స్టవ్ కట్టేసి వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన కూర రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంతో రుచి కలిగిన యమ్మీ అయిన కూరని. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీకు వస్తాయన్నమాట. మళ్ళీ మనం మరొక వీడియోలో మరొకసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం అండి. Thank you for watching.